హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శ్రావణిస్ కుకింగ్. ఇవాళ మన రెసిపీ నాటుకోడి పులుసు అండి. చూసారు కదా, నేను ఇక్కడ ఒక 2.5 కిలో నాటుకోడి తీసుకొని చక్కగా క్లీన్ చేసి దీన్ని ఇలా కుక్ చేసుకుంటున్నాను. ఇది కుక్ చేసుకోవడానికి ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్టు, 1/2 టీ స్పూన్ పసుపు, ఒక మీడియం సైజ్ టమాటా ఒకటి, కల్లుప్పు, అలానే కరివేపాకు వేసుకొని ఇది చక్కగా కుక్ చేసుకున్నాను. ఇందులో ఎలాంటి వాటర్ అనేది నేను యాడ్ చేయలేదు. స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో ఉంచితే ఈ చికెన్లో ఉంచి వాటర్ రిలీజ్ అవుతుంది. దీన్ని ఇలా చక్కగా కుక్ చేసుకుంటున్నాను. అలానే ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ కూడా ఇలా వేసుకుంటున్నాను. ఇందులో మీడియం సైజ్ ఆనియన్స్ ఒక 2 ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసి వేసుకున్నాం. ఆనియన్స్ వేసుకున్నాక ఇందులోకి ఒక 3 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు ఇదంతా కూడా చక్కగా కుక్ అవనిద్దామండి. నాటుకోడి కుక్ అవడానికి ఎక్కువ టైం పడుతుంది కాబట్టి మనం ఇది కుక్కర్లో అయినా ఉడికించుకోవచ్చు. ఆ చికెన్ కుక్ అయ్యేలోపు మనం కర్రీకి కావాల్సిన మసాలా ప్రిపేర్ చేసుకుందామండి. ఇక్కడ నేను ఒక 4 మీడియం సైజ్ వెల్లుల్లి ఇలా పీల్ తీసి పక్కన ఉంచుకున్నాను. అలానే ఒక మీడియం సైజ్ అల్లం ముక్క ఇలా చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసుకున్నాను. ఇవి 2 పేస్ట్ చేసుకోవాలి. అలానే మసాలా పౌడరు ఒక 2 దాల్చిన చెక్క ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా ఇలా విరిచిపెట్టుకున్నాను. అలానే లవంగాలు ఒక 5 నుండి 6 లవంగాలు, 2 టేబుల్ స్పూన్లు మిరియాలు, 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, ఇవి 2 దూరగా ఫ్రై చేసి చల్లారాక పౌడర్ చేసుకోవాలి. ఇలా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్నామండి. ఇప్పుడు ఈ 2.5 కేజీ చికెన్లోకి ఒక 1 కప్పు వరకు ఆయిల్ తీసుకున్నాను. ఈ ఆయిల్ అంతా చక్కగా హీట్ అయ్యే వరకు ఇలా స్టవ్ ఆన్ చేసి హీట్ చేసుకున్నాం. అయ్యాక ఇందులోకి మసాలా దినుసులు వేసుకున్నాం. ఇదంతా చక్కగా ఫ్రై చేసుకున్నామండి. ఇప్పుడు ఇందులోకి మనం ప్రిపేర్ చేసి పక్కన ఉంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం. ఇదంతా కూడా చక్కగా పచ్చివాసన పోయే వరకు ఇలా గోల్డెన్ బ్రౌన్ షేడ్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నామండి. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లోకి ఒక 2 నెలల కరివేపాకు వేసుకున్నామండి. అలానే పుదీనా కూడా ఒక గుప్పిడి పుదీనా, ఇదంతా చక్కగా ఫ్రై చేసుకున్నాం. ఇదంతా ఆయిల్లో మగ్గితే టేస్ట్ అనేది బాగుంటుంది. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా చక్కగా పచ్చివాసన పోయాక ఇందులోకి ఒక మీడియం సైజ్ టమాటా ఇలా ముక్కలాగా కట్ చేసి వేసుకున్నామండి. ఇలా టమాటా తొందరగా మగ్గడానికి కల్లుప్పు వేసుకున్నాం. ఇదంతా చక్కగా కలిపి ఈ ఆయిల్లో చక్కగా కుక్ చేసుకున్నాం. ఈ అల్లం వెల్లుల్లి పేస్టు టమాటా కూడా చక్కగా పచ్చివాసన పోయి ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 స్పూన్ వరకు పసుపు వేసుకున్నాం. అలాగే ధనియాల పొడి ఒక 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. ఇంకొక 1/2 స్పూన్ కూడా వేసుకున్నాను. అలాగే ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు కారం వేసుకుంటున్నాం. ఇలా నాన్ వెజ్ కర్రీస్లోకి కారం అనేది ఎక్కువ ఉంటేనే కొంచెం టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇదంతా కలుపుకొని పచ్చివాసన పోయే వరకు ఒక 2 మినిట్స్ కుక్ చేసుకున్నాం. ఈ కారం అంతా కూడా ఇలా పచ్చివాసన పోయిందండి. ఇప్పుడు ఇందులోకి ఈ గ్లాస్ తోటి ఒక 4 గ్లాసులు వాటర్ తీసుకున్నాం. ఇప్పుడు ఇదంతా చక్కగా కలిపి ఇలా కుక్ చేసుకున్నామండి. ఈ పులుసు అంతా కూడా చక్కగా మసిలిందండి. ఇప్పుడు ఇందులోకి మనం ఫస్ట్ ఉడికించి పక్కన ఉంచుకున్న ఈ నాటుకోడి అంతా కూడా ఇందులో వేసుకుందాం. నాటుకోడి అనేది ఇలా కొంచెం పలచగా ఉంటేనే బాగుంటుంది. మరీ థిక్గా ఉంటే కర్రీ అంత టేస్ట్ ఉండదు. ఇప్పుడు ఈ పీసెస్ అన్నీ కూడా ఇందులో వేసేసుకుందామండి. ఇప్పుడు ఇదంతా కూడా చక్కగా కలిసేలాగా కలుపుకుందామండి. ఇలా కర్రీ అనేది కొంచెం ఇలా పలుచగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇది కుక్ అయ్యేసరికి కొంచెం థిక్ అవుతుంది. ఈ కన్సిస్టెన్సీతో ఉంటే సరిపోతుంది. మరీ ఎక్కువ పలుచగా ఉన్నా బాగుండదు, థిక్గా ఉన్నా బాగుండదు. ఈ కన్సిస్టెన్సీతో చేసుకుంటే కర్రీ అనేది మనకు చక్కగా కుదురుతుంది. ఇప్పుడు ఇది ఇలా ఒక 10 to 15 మినిట్స్ ఇలా స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని చక్కగా కుక్ చేసుకుందాము.
ఇప్పుడు ఇది టేస్ట్ చూసుకొని ఇందులోకి ఇలా సరిపడా కల్లుప్పు వేసుకుంటున్నాను. ఇదంతా కూడా చక్కగా కర్రీలో కలిసేలాగా కలుపుకొని కుక్ చేసుకున్నామండి. ఇప్పుడు ఈ కర్రీ అంతా ఇలా మసలాక ఇందులోకి మనం ప్రిపేర్ చేసి పక్కన ఉంచుకున్న ఈ మసాలా పౌడర్ వేసుకుందామండి. గరం మసాలా 1 టేబుల్ స్పూను, అలానే చికెన్ మసాలా పౌడర్ కూడా 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాం. ఇదంతా ఈ పొడులు పచ్చివాసన పోయే వరకు ఒక 2 మినిట్స్ కుక్ చేసుకున్నాం. ఈ పొడులన్నీ పచ్చివాసన పోయాయండి. ఇప్పుడు ఇందులోకి లాస్ట్ అండ్ ఫైనల్గా ఇలా పుదీనా గార్నిష్ చేసుకున్నాము. చూసారు కదా, ఇలా వేడి వేడి గుమగుమలాడే నాటుకోడి పులుసు అయితే రెడీ అయిపోయిందండి. ఈ ప్రాసెస్ మీకు నచ్చినట్లయితే సేమ్ ప్రాసెస్లో ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ కామెంట్స్ ద్వారా షేర్ చేసుకోండి. మరో మంచి వీడియో అయితే మళ్ళీ కలుద్దాం. Until then, bye bye. Thank you for watching. Please do like, share and subscribe to our YouTube channel Shravani's Cooking.